నందిగామ నియోజకవర్గంలో వరదలకు వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సౌమ్య. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ, ఒక పక్క విజయవాడ నష్టపోతే మరో పక్క ఎన్టీఆర్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే జగన్ కు ఇంకా ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ పోయినట్టు లేదని, జగన్ బ్రతుకు అబద్ధపు బ్రతుకు, పుట్టికే అబద్ధపు పుట్టుక అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇవాళ మహిళలు లోపలికి కూడా బురదలో ఉన్నా కూడా ఇతను రానివ్వకుండా చేశారు. కొత్త డ్రామా మొదలుపెట్టాడు. నేను భారీ విరాళం ఇస్తానన్నాడు. ఏంటో అందరూ అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి భారీగా విరాళం వస్తుంది అనుకుంటే ₹1 కోటి అని వచ్చేసాడు. ఆ ₹1 కోటి కూడా ఎక్కడికి పోయినాయో తెలియదు. ఒక కమిటీ వేస్తాడంట. అంటే రైతులు బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా ప్రజల బాధల్లో ఉన్నప్పుడు ఇస్తారు. వానికి ఒక కమిటీ వేసి ఈ ₹1 కోటి కూడా ఎవరికి ఇస్తారో చెప్తారంట. అసలు ఒక్క మంచి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేని వ్యక్తి రాష్ట్రం ఇన్ని బాధల్లో ఉంటే బెంగళూరును జైల్లోకి తిరిగే వ్యక్తి, ఒక్కరోజు కూడా ఎవరిని పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎందుకు 11 సీట్లు కూడా ఇచ్చామని వాళ్ళ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. ఇవాళ ఇతను చేసే రాజకీయం చూసి రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఒకటే గుర్తుంచుకోండి, గత 11 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అవనండే, కార్యకర్తలు అవనండే, జనసేన నాయకులు అవనండే, కార్యకర్తలు అవనండే, భారతీయ జనతా పార్టీ అవనండే, అధికారులు అవనండే, రాష్ట్ర మంత్రులు అవనండే, ముఖ్యమంత్రి గారు అవనండే, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కష్టపడి రోడ్ల మీద ఉంటే మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టాడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ జీవితమే ఒక అబద్ధం కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఈ డ్రామాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. ఈ జీవితంలో బుద్ధి రాదు కాబట్టి ఇతని పార్టీ అనేది వచ్చే ఎలక్షన్ కనుమరుగవడం ఖాయం.